రైట్. నమస్తే. హైదరాబాద్ క్రికెట్కు మళ్ళీ మంచి రోజులు వచ్చాయా? ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ క్రికెట్పై, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు. అంటే ఒక్క భారతదేశంలో దాదాపుగా 100 కోట్ల పైగా జనాభాలో ఉన్నటువంటి ఈరోజు బీసీసీఐలో ఉన్నటువంటి క్రికెట్కు ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి కొంతమంది ప్లేయర్ కూడా రాలేకపోతున్న నేపథ్యాన్ని మనం చూసినాం. అయితే గత కొద్ది రోజులుగా ఇక్కడ వ్యవస్థ మొత్తం పూర్తి స్థాయిగా మారుతూ ఉంది. మళ్ళీ ఒకసారి బీసీసీఐ లెవెల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరు మారిమోగుతూ ఉంది. దానికి అంత ఉదాహరణ, దానికి అసలు ప్రత్యక్షమైన సాక్ష్యం మనతో ఉన్నారు ఎస్సీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు. ఆయన వచ్చిన తర్వాత హైదరాబాద్ క్రికెట్కి మళ్ళీ పూర్వవైభవం వచ్చిందని అంటూ ఉన్నారు. ఎంతవరకు నిజమన్నా? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పండరన్న, వాస్తవంగా మీరేదైతే చెప్పిందో ఆ పూర్వ వైభవం తీసుకురావడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఎప్పుడు ఏ టెస్ట్ మ్యాచ్కి రానంత జనాలను మనం పూల్ చేయగలం. దాంతోపాటుగా అలా తీసుకురావడం వల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇండియాలో ఎప్పుడు ఏ టెస్ట్ మ్యాచ్కి ఎవరు రానంత పబ్లిక్ రావడం వల్ల ఒక పాజిటివ్ న్యూస్ పంపించాం. దాంతోపాటుగా మీరు చూస్తే స్టేడియం, పాత స్టేడియంకి నేను వచ్చిన తర్వాత వచ్చిన స్టేడియంకి చాలా డిఫరెన్సెస్ ఆల్మోస్ట్ అవంతా కంప్లీట్ అయినాం. ఇప్పటి వరకు గ్రౌండ్, స్టేడియం అన్ని రెనోవేట్ జరిగింది. ఐపీఎల్ కల్లా కొంచెం మొన్న ఇబ్బంది పడిన ఇష్యూ ఏంటంటే బాత్రూమ్స్ అంతా కూడా పర్ఫెక్ట్ చేయకపోవడం, హౌస్ కీపింగ్ లో కొంచెం ఇబ్బంది ఉండడం. ఈ ఐపీఎల్ లో అవి కూడా ఓవర్కమ్ చేసుకుని బాత్రూమ్ రెనోవేషన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు చూస్తే కూడా బాత్రూమ్ వర్క్ నడుస్తుంది. ప్లస్ ఈసారి హౌస్ కీపింగ్ కూడా కొంచెం మంచిగా చేసుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఇండియాలో టాప్ తీసుకెళ్లాలనేది మన ఉద్దేశం. మీరు అనుకున్నది ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి నాకు తెలుసు. ఎందుకంటే మీరు హ్యాండ్బాల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు జాతీయ ఉద్యోగం. నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే అదొక అవినీతి పుట్ట. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే అక్కడ లంచాలు లేని ప్లేయర్లు బయటికి రారు అనేది ఒక అదైతే ఉంది. మొన్న మీరు వచ్చిన దాకా కూడా మీరు ఇది ఖచ్చితంగా మీరు విని ఉంటారు. ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ కావడానికి, మళ్ళీ హైదరాబాద్ క్రికెట్ని గాడిలో పెట్టడానికి ఏ చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఎట్లాంటి ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు? వాస్తవంగా నేను కూడా కొన్ని విషయాలు విన్నాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంతకుముందు జరిగిన మాల్ ప్రాక్టీసెస్ కోసం, ఏసీబీ కేసుల కోసం ఇవన్నీ వింటూ ఉన్నాం. అయితే నేను రాకముందుకు, నేను వచ్చినాక ఖచ్చితంగా ఒక క్లియర్ మార్క్ చూపించాలన్నదే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జగన్ వచ్చిన తర్వాత సెట్ అయింది అనేది చెప్పడానికి ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నా. దేవుని దయతో నాతో పాటు గెలిచిన అపెక్స్ టీం కూడా నాలాగానే నాన్ కరప్టెడ్ ఉన్నాడు. వాళ్ళకు కానీ నాకు కానీ ఇంట్లోనే డబ్బులు సంపాదించాల్సిన అవసరం దేవుడి దయతో. ప్రెసిడెంట్ అయినప్పుడు నేను అనుకున్నాను, నేను అక్కడే అనుకుంటాను, ఇప్పుడు ఇంత ఒక గొప్ప ఇండియాలోనే ది మోస్ట్ చూసే క్రికెట్ని ఇవాళ చూస్తే బాధ అనిపించే విషయం. ఎందుకంటే సౌత్ నుంచి, అందులో హైదరాబాద్ నుంచి గొప్ప గొప్ప కెప్టెన్లు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ నుంచి వస్తుంది. అదే కెప్టెన్ ఇక్కడికి ప్రెసిడెంట్ అయినా కూడా ఈ హైదరాబాద్ క్రికెట్ని గాడిలో పెట్టలేకపోయిండు. బట్ మీరు వచ్చిండ్రు, కొంచెం ట్రాన్స్పరెన్సీ పెరిగిందన్నమాట మాత్రం వినిపిస్తూ ఉంది. అందులో పర్టికులర్గా మనం చూస్తూ ఉంటాం అండర్ 12 నుంచి అండర్ 14, అండర్ 15, అండర్ 19 వరకు. అంటే పైసలు ఇస్తేనే వీళ్ళు ఏమంటారు, రంజీ టీంలో కానీ లేకపోతే స్టేట్ టీంలో కానీ ప్లేస్ కల్పిస్తారు అనే ఒక అదైతే ఉండే. పోయిందా ఇప్పుడు? మీరు మొన్ననే చూస్తే నేను వచ్చిన తర్వాత ఒక గొప్ప విషయం, నాకు అదృష్టం కలిగించే విషయం ఏంటంటే రంజీ టీంలో, ప్లేట్ టీంలో మేము విన్ అయ్యాం. అవును, అది గెలిచింది. ఆ రోజు మేము అనౌన్స్ చేసింది కూడా ఇప్పటి వరకు మీరు అన్నప్పుడు ప్లేయర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది చూసిండ్రు. ఇప్పుడేమో ఉల్టా మేము డబ్బులు ఇస్తున్నాం, BMW కార్లు ఇస్తున్నాం అని చెప్పాం. అది ఆ సెన్స్, అది మేము తీసుకొస్తాం. నేను అదే అంటున్నా, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ప్లేట్ టీం గెలిచింది. అంతకంటే ముందు నేను ఆ క్వశ్చన్ మీరు బాగా ఒకసారి వినండి. ఇండియా టీంకు క్యాప్టెన్ చేసినటువంటి వాళ్ళు కూడా కనీసం క్రికెట్ని ఇక్కడ బతికేయలేకపోయినరు. అంబట్ రాయుడు లాంటి వాళ్ళు, లేకపోతే అనుభవిహార్ లాంటి వాళ్ళు ఇక్కడ చల్పోరు మీరు హెచ్ఏ వద్దు, మీరు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. బట్ ఈరోజు మళ్ళీ కొంచెం హైదరాబాద్ క్రికెట్కు కొంచెం కొత్త ఊపిరి కనిపిస్తూ ఉంది. ఎట్లా సాధ్యమవుతుంది? వచ్చిన 5 నెలల నుంచి కరప్షన్ అనేది 0 చేశాం. అస్సలు కరప్షన్ లేదు. ప్లస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సెలెక్షన్ ప్రాసెస్లో నేను కానీ మా అపెక్స్ టీం కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. సెలెక్టర్స్కి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, కోచ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. మాకు కావాల్సింది మాకు రిజల్ట్, దాన్ని మీకు ఏం కావాలో చెప్పండి అది చెప్పి ఒక్కరిని కూడా, యాక్చువల్గా మామూలుగా 15 ప్లేయర్స్ ఉంటే ఒక్క ప్లేయర్ని మేము రికమెండ్ చేయలేదు. పూర్తిగా సెలెక్టర్ మీద వదిలేసాం. అందుకే ఆ రిజల్ట్ చూస్తున్నాం. ఇప్పుడు ఫర్దర్ కూడా మేము కానీ, నా ఎపెక్స్ టీం కానీ ఇంకెవరిని కూడా సెలెక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కానివ్వను. మంచి టీంని తీసుకుంటాను. ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళ టీంలో ఉంటారు. ఇంకొక మాట కూడా మీకు ఆల్రెడీ నేను గెలిచిన రోజే చెప్పిన, ఎవరైనా కోచ్లకు కానీ సెలెక్టర్ కానీ డబ్బులు ఇచ్చినట్టు తెలిస్తే వాళ్ళని 3 సంవత్సరాలు బ్యాన్ చేస్తామని కూడా చెప్పిన. మంచి నిర్ణయం. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాకు రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. జగన్ గారు, ఒకటి అంటే చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ క్రికెట్ అంటే ఓన్లీ హైదరాబాద్కే పరిమితమా,
నల్గొండ క్రికెట్ ఆడొద్దా, ఖమ్మం వాళ్ళు క్రికెట్ ఆడొద్దా, ఖమ్మం వాళ్ళు వచ్చి ఈ రోజు హైదరాబాద్లో రిప్రజెంట్ చేయకూడదా? 100% హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది నేను గెలిచిన రోజు చెప్పింది తెలంగాణ ప్రజల 10 జిల్లాల పాత 10 జిల్లాల సొత్తు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుందో డిస్టిక్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తుంది. నా ప్రెస్ ముఖంగా నేను చెప్పింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ మళ్ళీ జిల్లాలు రెండు నా కళ్ళ లాంటివి. ఇద్దరిని కూడా సమానంగా తీసుకెళ్తాం. ఇద్దరిని కూడా సమానంగా తీసుకెళ్తాం. దానితో పాటుగా రీసెంట్గా మేము జరిగిన అండర్ 14లో కానీ అండర్ 19లో కానీ అన్నింటిలో డిస్ట్రిక్ట్ టీం ఒకటి పెట్టాం. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ లీగ్లలో డిస్ట్రిక్ట్ టీం పెట్టాం. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో సమ్మర్ క్యాంపులు పెడుతున్నాం. ఇప్పుడు ఏప్రిల్ 15th నుంచి రేపు ఎల్లుండి అనౌన్స్ చేస్తున్నాం. ఏప్రిల్ 15th నుంచి మే 15 దాకా సమ్మర్ క్యాంప్ పెడుతున్నాం. అది 8 జిల్లాలలో అక్కడ జరుగుతుంది. హైదరాబాద్లో కూడా సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. హైదరాబాద్ అదే ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఇంకా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈరోజు జిల్లాలకు అందులో ఊర్లకు వ్యాపిస్తుంది అంటే మాత్రం అత్యంత హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే మేము కూడా రూరల్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి. ఇంకా నా భవిష్యత్ ప్రణాళికలు ఏమేమి చెప్పబోతున్నారు? నేను కూడా రూరల్లో చిన్నప్పుడు నా వాస్తవంగా నేను రూరల్ మీద డిస్ట్రిక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి నేను బాగా క్రికెట్ ఆడినవన్నీ. బట్ నాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకటి ఉంటుందని ఇక్కడ రంజీ మ్యాచ్లు ఉంటాయి నాకు నేను కాలేజ్కి వచ్చేంత వరకు తెలియదు. అట్లా చాలా మందికి ఈ రోజు కూడా అదే పరిస్థితి. అందుకనే హెచ్సిఐని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రూరల్లోకి తీసుకెళ్ళి అక్కడ క్యాంప్ చేస్తే అక్కడ అట్లీస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. అరే ఒక అసోసియేషన్ ఉంది ఇక్కడ రంజీలు ఆడితే ఇండియాకి ఆడొచ్చు అని ఆ లెవెల్లో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం వల్ల మేము ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ ఫ్యూచర్ ప్లాన్స్లో ప్రతి జిల్లాలో ఒక మినీ స్టేడియం కట్టాలనేది మా ఇంటెన్షన్. ఇప్పుడు మాకు మహబూబ్ నగర్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ఒక 5 acres ల్యాండ్ ఉంది. ఎస్సీఏ ల్యాండ్ ఉంది. కాపాడు. ఈ మధ్యలో నేను మహబూబ్ నగర్ గెలిచిన తర్వాత అక్కడ కొంచెం ఫండ్స్ రిలీజ్ చేసి మేము ఒక చిన్న పెవిలియన్ క్రియేట్ చేసినాం. దాని ఓపెనింగ్ నేను కూడా వెళ్ళాను. నేను గెలిచిన తర్వాత 2 సార్లు మహబూబ్ నగర్కి వెళ్ళి రావడం జరిగింది. అట్లా నేను రెగ్యులర్గా విజిట్ చేస్తా ఉన్నాను డిస్ట్రిక్ట్ని. ఈ 2-3 daysలో వరంగల్ కూడా వెళ్తున్నాం. ప్రతి జిల్లాలో ఒక మినీ స్టేడియం అట్లీస్ట్ జిమ్ఖానా లాగా ఒక స్టేడియం క్రియేట్ చేస్తాం. ప్లస్ అక్కడ అకాడమీ పెడతాం. అక్కడ కోచెస్ని ఇస్తాం. ఆ కోచెస్ ద్వారా వాళ్ళకి కోచింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళని హైదరాబాద్ దాకా తీసుకెళ్తాం. ఇన్ కేస్ ఫస్ట్ లెవెల్ కోచింగ్ అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలు వాళ్ళకి బాగా పర్ఫామ్ ఎవరైనా చేస్తే ఈ ఉప్పల్ స్టేడియంలో ఒక 200 members-కి రెసిడెన్షియల్ ఇక్కడ కోచింగ్ క్యాంప్ పెడుతున్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన పిల్లలు. సో వాళ్ళని అక్కడి నుంచి వచ్చిన పిల్లల్ని ఇక్కడ ఉప్పల్ గ్రౌండ్లో వాళ్ళని ఉప్పల్ స్టేడియంలో ఇక్కడే అకామిడేషన్ క్రియేట్ చేసి ఫుడ్ ఇచ్చుకుంటూ స్పెషలైజ్డ్ కోచ్లను ఇచ్చుకుంటూ క్యాంపుల వైజ్ గా జరుగుతుంది. మొత్తం ఇయర్ వరకు దానికి సీజన్ వైజ్ గా క్యాంపుల వైజ్ గా చేసుకుంటూ వస్తాం. ఏవి జరగకుండా దాని ప్రకారంగా రెగ్యులర్గా చేస్తుంటాం. అంటే ఇక్కడ 365 days ఖచ్చితంగా క్రికెట్ జరుగుతుంది ఇక్కడ. అదొకటి. ప్లస్ రెండోది నేను గెలిచినప్పుడే ప్రామిస్ చేసిందంటే ఇంతవరకు చూడనంత క్రికెట్ ఖచ్చితంగా చేస్తా. మినిమం సంవత్సరంలో 6,000 మ్యాచ్లు క్రికెట్ ఆడేట్టు చేస్తాం. నేను చూసిన అంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ గ్రౌండ్కు సంబంధించి సన్నద్ధం కాలేకుండా మ్యాచ్లు ఎగిరిపోయిన రోజులు ఉన్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించి వర్షం పడితే తెల్లారి మ్యాచ్ జరగాల్సిందా కూడా ఈ గ్రౌండ్ సిద్ధం కాకుండా మ్యాచ్లు ఎగిరిపోయిన రోజులు ఉన్నాయి. అంటే ఒక అపవాదం అయితే మూట కట్టుకున్న సందర్భం. బట్ నీ ఈ రోజు వచ్చిన తర్వాత ఈ స్టేడియం చూస్తుంటే మాత్రం నా కళ్ళు, ఎందుకంటే నేను ఒక 10 సంవత్సరాల పాటు మెయిన్ స్ట్రీమ్లో నేను స్పోర్ట్స్ రిపోర్టర్గా పనిచేసిన మిమ్మల్ని నేను ముందు నుంచి కూడా చూస్తా ఉన్నా. ఈ స్టేడియం ఇట్లా చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? దయచేసి పండరన్న మీకు బాగా తెలుసు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే స్టేడియం అంతా కూడా మంచి విజువల్స్ తీసి అందరికి చూపించండి. పాత స్టేడియంని ఈ స్టేడియంలో చూస్తే వాళ్ళకి అర్థమవుతాయి. అన్న ఈ టైంలో నేను ఇదివరకు వచ్చిన తర్వాత ఆ పైన ఏదైతే ఉన్నాయో అక్కడ మీద పిట్టల రెట్టలు తర్వాత చాలా గలీజ్గా ఉండే. ఇప్పుడు చూసిన తర్వాత నాకైతే కలర్ఫుల్ గా కనపడుతుండే. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్రిషియేట్ చేయలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను మిమ్మల్ని. ఎట్లా సాధ్యమైంది? వాళ్ళకి ఎందుకు సాధ్యం కాలేదు, మీరు వచ్చిన తర్వాత ఎట్లా ఎందుకు సాధ్యమైంది అనేది వాళ్ళకి ఎందుకు సాధ్యమయ్యలేదు అన్న దాని మీద నేను మాట్లాడాను. కానీ ఒక పర్సన్ విజన్ ఉండి చేయాలనే ఒక తాపత్రయం ఉంటే ఖచ్చితంగా ఈ ఉప్పల్ స్టేడియం లాగా తయారవుతుంది. ప్లస్ అంతేకాకుండా నేను గెలిచిన తర్వాత కూడా కంటిన్యూగా స్టేడియం విజిట్ చేస్తూనే ఉన్నా. 4-5 స్టేడియంస్ ఇప్పటికీ విజిట్ చేసినా. మనం షార్జా వెళ్ళినప్పుడు కూడా షార్జాలో స్టేడియం విజిట్ చేసిన. సో అక్కడ ఏదైనా మంచి విషయం కనిపిస్తే ఇక్కడ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నది. ఆల్మోస్ట్ ఇక్కడ జరిగిన గ్రౌండ్లో కానీ సీటింగ్లో కానీ ఉంది. ఇక వీవింగ్ ఎక్స్పీరియన్స్ మంచిది ఇవ్వాలన్నది. ప్లస్ ఇది ఒక్కటే స్టేడియం లోపలనే కాదు, నేను గ్రౌండ్ దగ్గర నుంచి ఎక్కడైతే వాళ్ళు బస్సు కానీ ట్రైన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ దిగిన తర్వాత స్టేడియంలో వచ్చేటప్పుడు కూడా ఫెసిలిటీస్ చాలా బాగుండాలి. గేట్ ఫెసిలిటీస్ బాగుండాలి. ఇంకా అవసరమైతే ఆన్లైన్ టికెటింగ్ చేయాలి. అంటే ఇప్పుడైతే హార్డ్ కాపీస్ ఇస్తున్నామో హార్డ్ కాపీస్ చేయకుండా ఇప్పుడు సినిమా టికెట్లు ఏదైతే బుక్ మై షోలో బుక్ చేసుకున్నాక టికెట్ తీసుకొని వస్తారు, అట్లాంటి సిస్టమ్ తీసుకురావాలి. వ్యూవర్స్ అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మంచి వాష్రూమ్స్ ఇవ్వాలి, మంచి ఫుడ్ కూడా ఇవ్వాలి స్టేడియంలో అనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే అన్న, ఇప్పుడు ఎవ్రీ ఐపీఎల్ వచ్చిన తర్వాత జింకానా గ్రౌండ్కి సంబంధించి టికెట్ల దాడులు కొట్లాటలు
భద్రతా సమస్య మాత్రం ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే చాలామంది జనం సఫర్ అయ్యే ముచ్చట. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు క్రికెట్ అంటే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్కు యు ఆర్ ద ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. రేపు ఐపీఎల్ రాబోతుంది, ఎట్లా సన్నద్ధం అవుతా ఉన్నారు? ముందు నుంచి నేను చెప్తానున్నా, మొన్న మా టెస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా నా క్యాంపెయినింగ్ అంతా కూడా బిర్యానీ, చాయ్, క్రికెట్, ఇది హైదరాబాద్ లవ్స్ తీస్తాను. ఈ 3 హైదరాబాద్ వీళ్ళందరికీ ఈ 3 ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. హైదరాబాద్ క్రికెటర్స్కి ఇంతకు ముందుకు లేని వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఐపీఎల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి బీసీసీఐ కానీ ఎస్ఆర్హెచ్ కూడా ఫుల్ కోఆపరేట్ చేస్తున్నారు. దానికోసం మేజర్గా మనకి ఇక్కడ ఉన్న వాష్రూమ్స్ ఇష్యూ చాలా ఉంది. వాష్రూమ్స్ ఇష్యూని ఇమీడియట్గా అడ్రస్ చేస్తున్నాం. ప్లస్ ఈసారి మంచి హౌస్ కీపింగ్ కంపెనీ, పెద్ద కంపెనీకి, ఏదైనా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీని హౌస్ కీపింగ్కి పిలుస్తున్నాం. ఇట్లాంటి ప్లస్ ఇంకా సీటింగ్ వ్యూస్ కూడా మీరు ఎక్కడైతే వ్యూ కరెక్ట్గా లేదో ఆ సీట్స్ అన్ని తీసేస్తున్నాం. తీసేసి పర్ఫెక్ట్గా సీటింగ్ కూర్చోడానికి, వాళ్ళకి ఈ సీట్లలో కూడా ముందు సీట్లకి కూర్చోడానికి ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చేస్తాం. దీంతో పాటు అన్న అంటే ఐపీఎల్ అనేది ఒక రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేయడానికి ఒక మంచి వేదిక. ఇప్పుడు గుజరాత్ కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లోకల్ ఫ్లేవర్ సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను కొంచెం ప్రతిబింబించేలా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అట్లా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఐపీఎల్ ఏమన్నా స్పెషల్గా పెట్టబోతున్నారా, ఆలోచిస్తున్నారా? ఎస్ఆర్హెచ్ తోటే ఇది, ఎందుకంటే ఈ వెన్యూ అంతా కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళు డిజైన్ చేస్తారు. ఎస్ఆర్హెచ్ వజ్రంలోనే అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. ఎస్ఆర్హెచ్ తో కంటిన్యూగా మీటింగ్ జరుగుతుంది. నిన్న కూడా మీటింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా బ్రాండ్ హైదరాబాద్ ముందుకు వెళ్ళాలనేది ఎస్ఆర్హెచ్ చెప్తా ఉన్నాం. బ్రాండ్ హైదరాబాద్ పక్కా వెళ్ళాలి. దాంతో పాటుగా మేము వచ్చే బ్రాడ్కాస్టర్స్ కూడా ఏం చెప్పినామంటే, ఈ హైదరాబాద్ లో ఈ మధ్యలో లేటెస్ట్ డెవలప్మెంట్ చాలా వచ్చింది. మ్యాచ్ కంటే ముందు హైదరాబాద్ మొత్తం వాళ్ళు క్లిప్పింగ్స్ వేసి చూపిస్తారు. ప్రతి మ్యాచ్ కంటే ముందు జరుగుతుంది. అయితే నేను దానికి స్పెషల్ గా ఒక టీమ్ ని క్రియేట్ చేసి హైదరాబాద్ లో ఉన్న కొత్తది, పాతది చార్మినార్ అవన్నీ చూపిస్తాను. మన ఇప్పుడు హైదరాబాద్ లో కొత్తగా కేబుల్ బ్రిడ్జ్లు కానీ ఇంకా వచ్చిన కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా విజువల్స్ తీసి మా వాళ్ళకి చూపించమని చెప్పిన. సో బ్రాడ్కాస్టింగ్ అప్పుడు ఖచ్చితంగా విజువల్స్ మీరు చూస్తారు. బిగ్ స్క్రీన్ వేస్తే ఒకసారి, ఎందుకంటే అది జరుగుతూ ఉంది. టూరిజం దాంట్లో ఉన్నది. టూరిజం సంబంధించిన దాంట్లో విషయానికి వస్తాను. నేను ఏమంటున్నా అంటే, మనం ముందు నుంచి అనుకుంటున్నాం ఇదొక ఎమోషనే. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అంటే మనకు పండుగ వాతావరణమే. ప్రతి జరిగిన 7 మ్యాచ్ల రోజు 7 పండుగలే మనకు. అక్కడే రంజాన్ అయిపోతుంది, అక్కడే సంక్రాంతి అయిపోతుంది, అక్కడే ఉగాది అయిపోతుంది. బట్ వచ్చిన క్రౌడ్కు మ్యాచ్ని ఎట్లా చూసి ఎంజాయ్ చేస్తారో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి కూడా అంతే ఎంజాయ్ చేయాలి. దానికోసం ఏమేమి ప్రయత్నం చేస్తున్నారు? ఈసారి మనకు అదృష్టం ఏంటంటే, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, లాస్ట్ మ్యాచ్లలో లాస్ట్ ఐపీఎల్లో సిఎస్కే తోటి హైదరాబాద్ మ్యాచ్ ఉండేది కాదు. అవును, ఉండేది. నేను జేషా గారితో కొట్లాడి, లిటరల్గా కొట్లాడి, నాకు సిఎస్కే మ్యాచ్ కావాలి హైదరాబాద్ కి చెప్పి నేను ఆయన ఫైట్ చేస్తే ఆయన నిజం కూడా బ్లెస్ చేసి సిఎస్కే మ్యాచ్ ఫస్ట్ సీజన్ లో ఇచ్చాడు. నాకేమన్నా ఫస్ట్ ఏమో ఎంఐతో ఉంది, ఆ తర్వాత సిఎస్కే తో ఉంది. ఇప్పుడు మామూలు ఎలక్షన్ కాబట్టి 2 మ్యాచ్లు ఇచ్చిండ్రు. దాంట్లో బెస్ట్ మ్యాచ్లు బెస్ట్ మ్యాచ్లు ఇచ్చారు. ఫస్ట్ సీజన్ లో 2 బెస్ట్ మ్యాచ్లు ఇవ్వడం అనేది మన అదృష్టం. అది కూడా జేషా గారికి దీని విషయంగా, రోజర్ బిన్ని గారికి ఇద్దరు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. 2 మంచి మ్యాచ్లు మా రిక్వెస్ట్ కి మాకు ఇచ్చినట్టు. ఏదో 2 మామూలు మ్యాచ్లు ఇచ్చుంటే ఇంత పండుగ వాతావరణం కనిపించేది. ఇప్పుడు ఆర్సీబీ కూడా ఉంది మనకు, బట్ ఇప్పుడు ఇచ్చిండే బాగుండేది. 3 మ్యాచ్లు ఇస్తారేమో అనుకున్నాం, 2 ఇచ్చిండు. అయితే ఇప్పుడు మాకు ఇంకొక ప్రాబ్లం కూడా, టికెట్స్ ఏమో 39,000 ఇక్కడ ఉండేయండి. ఇక్కడ 1,00,000 మందికి టికెట్లు కావాలంటారు. అది ఎట్లా క్యాటర్ చేస్తామో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అదే అన్నా ఇక్కడ అయినందుకు ఎంత ఆనందపడుతున్నావు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు అప్పుడు అంత టెన్షన్ పడుతుంది. కామన్ అందరి నుంచి మనకు ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఇప్పుడు ఏమైందంటే ఐపీఎల్ చూడడం ఒక ప్రివిలేజ్ అయితే, అందులో వచ్చి మంచిగా కార్పొరేట్ బాక్స్లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూడడం ఇంకా పెద్ద ప్రివిలేజ్గా ఆలోచిస్తారు జనాలు. రైట్, అందరూ మీరు వచ్చారు కాబట్టి ఇంకా మీకు ఒత్తిడి కూడా ఉంటుంది. దీంతో పాటు అన్న ఇంకొకటి ఫైనల్గా, ఈరోజు క్రికెట్ బతకాల్సిన అవసరం ఉందంటే, దాంతోపాటు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన హైదరాబాద్ ప్లేయర్లు రావాలి. హైదరాబాద్ ప్లేయర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించాలి. ఒక సిరాజ్ తప్ప, సరే అనుభవం గారు మొన్నటిదాకా ఆంధ్రాకి వెళ్ళిపోయాడు. ఏమన్నా ఎమర్జింగ్ ప్లేయర్లు ఇప్పుడు గుర్తించరా? తిలక్ వర్మ ఉన్నాడు కదా, తిలక్ వర్మ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అశ్విన్ ఉన్నాడు, గణేష్ మురుగన్ ఉన్నాడు. ఇట్లా చాలా మంది ప్రొబబుల్స్ ని చేస్తున్నాం. వీళ్ళందరిని ఎంకరేజ్ చేయడానికి BMW ఇస్తా అని చెప్పిన. ఎవరైతే ప్లేయర్ బాగా ఆడుతారో, ఇవరకు టెన్నిస్ ప్లేయర్లకు అట్లాంటి ఇప్పుడు క్రికెటర్లు కూడా BMW ఇస్తా. దాంట్లో మాకు ఫండింగ్ ప్రాబ్లం లేదు, ప్లస్ స్పాన్సరర్స్ ప్రాబ్లం లేదు. ఏ గేమ్ కైనా వేరే గేమ్స్ కి స్పాన్సరర్స్ ప్రాబ్లం అవుతుంది. క్రికెట్కి స్పాన్సరర్స్ ఇష్యూ ఉండదు. పర్ఫార్మెన్స్ బాగుంటే BMW కాదు ఇంకేమన్నా ఇవ్వడానికి పాసిబిలిటీ. నేను ఇదే అంటున్నాను, మీరు చాలా మంచి మాట మాట్లాడారు. క్రికెట్కు బ్రాండింగ్ ప్రాబ్లం లేదు, స్పాన్సర్ ప్రాబ్లం. మరి ఇన్ని రోజులు ఈ స్టేడియాన్ని ఇట్లా ఎందుకు చేసినారు? పాత విషయాలు తక్కువ మాట్లాడదాం.
తెలవాలి కదా జనాలు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ మేము చూపిస్తున్నప్పుడు గతంలో ఏం జరిగిందో కూడా నేను చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దాని విషయంలో. అదే ఖచ్చితంగా చాలా మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి, ఏసీబీ కేసులు ఉన్నాయి, అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కోర్టుల్లో కేసులు ఉన్నాయి కాబట్టి దానికోసం మనం మాట్లాడకుండానే కరెక్ట్. దీంతో పాటు ఇప్పుడు మీరు నేషనల్ హ్యాండ్బాల్ టీమ్ కు ఇప్పుడు జనరల్ సెక్రటరీ అంటే మామూలుగా జోడు పదవులకు సంబంధించి ఉంటుంది కదా, రిజైన్ చేసినా దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఒలింపిక్ గేమ్ ఇస్ డిఫరెంట్, క్రికెట్ ఇస్ డిఫరెంట్. ఓకే, క్రికెట్ లో 2 పదవులు ఉండొద్దు అండ్ ఒలింపిక్ లో 2 పదవులు ఉండొద్దు. క్రికెట్ లో ఉన్న ఒలింపిక్స్ లో ఉండొచ్చు, ఒలింపిక్ లో ఉన్న క్రికెట్ లో ఉండొచ్చు. మీకు తెలుసు కదండి, లేకపోతే నన్ను ఎవరన్నా ఇక్కడ కంటెస్ట్ చేయనిస్తారా? కోర్టుకు పోయి కంటెస్ట్ చేయనియరు కదా. ఇట్లా అంటే దీంట్లో మహా మేధావులు వాళ్ళ రోజు కోర్టుకు వెళ్ళేటోళ్ళు నన్ను కంటెస్ట్ కూడా చేయనియరు కదా, నాకు ఓటింగ్ రైటే రానియరు కదా. మనకంటే ఎక్కువ వాళ్ళు బాగా ప్లాన్ చేస్తారు కదా, పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. అంతే అంతే. ఎట్లా ఉందన్న ఈ క్లబ్ సెక్రటరీ మీకు సపోర్ట్? అదృష్టానికి నాతో గెలిచిన అపెక్స్ టీం కూడా మేమందరము డిఫరెంట్ ప్యానెల్తో గెలిచినప్పటికీ కూడా 6 ఇద్దరిద్దరు వేరే ప్యానెల్స్ గెలిచినాం. అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి పనిచేస్తున్నాం. నేను ఎప్పుడు కాంట్రవర్సీ లేను, ఏ దాంట్లో పైన కాంట్రవర్సీ లేను కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పోతున్నా. వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి నిర్ణయంలో అపెక్స్లో పెట్టి తీసుకుంటున్నాం. నా సింగిల్ డెసిషన్ ఏది తీసుకోవట్లేదు. అవసరమైతే ప్రతిదానికి కమిటీ పెడుతున్నాం. ఆ కమిటీలో ఏదైతే అవుట్కమ్ వస్తుందో అది అపెక్స్లో పెడుతున్నాం. అపెక్స్ లో ఇంకా కావాలంటే ఏజీఎం కూడా మొన్న చాలా బాగా నాకు ఎంత మంచి ఎంత వచ్చిందంటే పెద్ద శివలాల్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ, అర్షద్ అజారుద్దీన్ వీళ్ళందరూ కూడా మొన్న వచ్చినప్పుడు 16 years నుంచి ఎప్పుడు ఏజీఎం ఇంత బాగా జరగలేదు. ఫస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. ఏజీఎంలు ఎప్పుడున్నా గొడవలు ఉండేది, పోలీస్ బందోబస్తు ఉండేది. ఫస్ట్ టైం గొడవలు లేకుండా ఏజీఎం చేసింది, సక్సెస్ చేసింది. నువ్వు గ్రేట్ అని వాళ్ళ నుంచి కూడా అప్రిసియేషన్స్ వచ్చాయి, బీసీసీఐ నుంచి అప్రిసియేషన్స్ వచ్చింది. నిజంగా కూడా నాకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నాకు అగనెస్ట్ కంటెస్ట్ చేసిన అమర్నాథ్ గారు, ఆయన వచ్చేసి బీసీసీఐకి మనం యాక్చువల్గా ఏమిటంటే తెలంగాణ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి బీసీసీఐకి ఎవరు రిప్రజెంటేటివ్ వెళ్ళాలని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్లో అమర్నాథ్ వచ్చి నా పేరు ప్రపోజ్ చేశాడు. గ్రేట్ కదా, ఎంత గొప్ప పరిణామం అది. క్రికెట్లో ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకుని అందరినీ కలుపుకొని పోతున్నాం. ఎందుకంటే గొప్ప అదేం ఉండదు కదా, ఏముంటుంది, ఏం కావాలి. దాంతోపాటు అన్న ఒకటి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అయినా అడుగుతా తప్పదు, ఎందుకంటే ఇన్ని మొత్తం ఒక్కొక్కటి దాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఇది కూడా తీస్తారని చెప్పేసి హైదరాబాద్ క్రికెట్లో తెలుగు ప్లేయర్లకు అవకాశం లేదు. నార్త్ ప్లేయర్లు ఈ అగర్వాళ్ళను ఆ అగర్వాళ్ళను కొన్ని పేర్లు కూడా చెప్పాల్సింది, ఎందుకంటే నేను ఒక ప్రతినిధిగానే అడుగుతా ఎవరినైనా. కొంచెం తెలుగు ఫ్లేవర్ తగ్గుతూ ఉంది, ఏమైనా పెంచే అవకాశం ఉందా? మంచి క్వశ్చన్ అడిగినవన్నా. తెలుగు ప్లేయర్లా కాదా అన్నది పక్కకు పెడితే హైదరాబాద్లో పుట్టిన ప్రతి ఒక్కడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కావడానికి బర్త్ రైట్ ఉంటుంది. రైట్. దానికో భాగంగా మేము ఏం చేసినామంటే ఇంతకుముందు మీరు అన్న చాలా మాల్ ప్రాక్టీసెస్ ఎవడో వచ్చి ఇక్కడ ఆడుతుండే. నేను రాగానే ఏదైతే అమెరికాలో 5 years రూల్ ఉంటుందో రైట్, గ్రీన్ కార్డ్ ఇవ్వడానికి ఇక్కడ పుట్టి నన్ను ఉండాలా, లేదంటే ఇక్కడ ఆల్రెడీ 5 సంవత్సరాలు చదువుకొని ఉండాలా. బోనఫైడ్ ఉండాలి, స్కూల్ సర్టిఫికెట్ ఉండాలి. అది కూడా ఆ స్కూల్ సర్టిఫికెట్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ట్యాంపర్ చేస్తున్నారు అని చెప్పి వాటన్నిటిని డిఓ డిపార్ట్మెంట్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫోరెన్సిక్కి అన్నిటికీ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళని ఇక్కడ మేము ఆడిపిస్తున్నాం. సో 5 సంవత్సరాలు నిండి కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఏది తెలంగాణలో వండుకుంటూ వాళ్ళ ఆధార్ కార్డు, ఆ పర్సన్ ఆధార్ కార్డు, వాళ్ళ పేరెంట్స్ ఆధార్ కార్డు కూడా అవన్నీ కంప్లీట్ అయితేనే వాళ్ళు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆడుకొని కరువులుగా పెట్టినాం. ఇప్పుడు మనము బర్త్ రైట్ ని కాదని చెప్పలేము. బర్త్ రైట్ లో మనకి ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కానీ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ, ఎందుకంటే గ్లోబల్ విలేజ్ అండి, ఎవరో వచ్చి ఇక్కడ పిల్లల్ని వాళ్ళకి రైట్ ఉంటుంది, వాళ్ళకి రైట్ ఉంటుంది, వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఏదైనా ఓన్లీ క్రికెట్ ఆడడానికి దొంగతనంగా ఇక్కడ వచ్చడానికి మాత్రం కట్ చేస్తాం. ఎందుకంటే ఇది చాలా వరకు క్వశ్చన్ చాలా మంది నుంచి విన్నాను నేను. ఈ తెలంగాణ అంటారు ఎవడు ఈ కనీసం రెడ్డో రాయుడో గౌడో గీడో ఉండడు, మొత్తం అంత అగర్వాళ్ళు ఈ వాళ్ళు ఆ వాళ్ళు ఉంటారు. అది పూర్తిగా కట్ చేసినాం. ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తిగా ఏదైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి, ఉట్టి ఇక్కడ ఇచ్చి ఉంటా కూడా కాదు, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉంటేనే వాళ్ళని మనం తీసుకుంటాం. దాంతోపాటు మొన్న నేను మీది ట్విట్టర్లో చూసాను నేను, అంటే ఒక మహిళా క్రికెట్ సంబంధించిన లేదా మద్యం సేవించని చెప్పేసి ఇమీడియట్లీ, అంటే ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, నేను చాలాసార్లు చూసిన ఎస్సీ నుంచి నాకు చాలా అనుబంధం ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది, ఈ స్పోర్ట్స్ ప్లేయర్లకు మాదే ఉంటుంది, ఇంత స్టిల్ అవుట్ అయ్యిందేమని చెప్పేసి ఇమీడియట్లీ మీరు సస్పెండ్ చేసినట్టుగా తీసుకున్నారు. ఎట్లా సాధ్యమైంది అసలు, ఎంతవరకు వచ్చింది ఆ కేసు? పండరన్న మీరు బాగా తెలుసు, స్పోర్ట్స్లో ఎప్పటి నుంచి వస్తున్నారు. అవును, స్పోర్ట్స్లో ఉమెన్స్ మీద ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి. ఢిల్లీ దాకా జంతర్ మంతర్ దాకా పోయినారు, కానీ మొత్తం పోయింది. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా న్యాయం జరిగిందని అయితే నేను అనుకోవట్లేదు. రీసెంట్ కూడా మనం ఏదో స్పోర్ట్స్ కాలేజీలో స్పోర్ట్స్ ఇక్కడ అక్కడిక్కడ కూడా చాలా ఇష్యూస్ చూసినాం. ఇమీడియట్గా నేను స్పందించకపోతే ఇది నాకు మచ్చ, అది పక్కకు పెడితే పిల్లల ఉన్న కాన్ఫిడెంట్ పోతారు. తల్లిదండ్రులు క్రికెట్ ఆడడానికి పిల్లల్ని పంపించారు. వాళ్ళు ఎవరికైనా ఒక ఉమెన్ గర్ల్ చైల్డ్ భద్రత ఇంపార్టెంట్, గర్ల్ చైల్డ్ భద్రత ఇంపార్టెంట్, అది తర్వాతనే క్రికెట్.
అంతే. ఒకవేళ మనం అక్కడ ఇట్లాంటి జరుగుతున్నాయి దాని మీద యాక్షన్ తీసుకోలేదని తెలిస్తే పేరెంట్ భయపడతారు, పిల్లలు భయపడతారు. 100% కదా. వాళ్ళ కాన్ఫిడెన్స్ చేయడానికి ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి పాత ప్రాక్టీస్ అన్ని నేను చూసినా కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలని ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోవాలి, సస్పెండ్ చేసి. దానికైతే అప్రిషియేట్ అన్న. దీంతో పాటు అన్న, ఇప్పుడు క్రికెట్ అంటేనే చాలా కాస్ట్లీయెస్ట్ గేమ్ అయిపోయిందని చెప్పేసి నాలాంటి ఒక మధ్యతరగతి జీవులో, లేకపోతే ఇట్లా మన మిత్రులు లాంటి ఒక మధ్యతరగతి జీవి క్రికెట్ అంటే అది నీతో అయ్యేది కాదు, పోయేది కాదు అని చెప్పేసి ఉంటుంది. బట్ ఈరోజు నాలాంటి ఒక తండ్రి కానీ, ఒక చిన్నపిల్లల తండ్రి కానీ, మీరు ఏం భరోసా ఇస్తారు? హైదరాబాద్ క్రికెట్కి వచ్చి ఎట్లా అంటే మీరు ఆడండి, మీకు టాలెంట్ ఉంటే రేపు దేశంలో తరపున కూడా ఆడొచ్చు అని చెప్పేసి భరోసా ఇవ్వాలంటే ఏం చెప్తారు చెప్పండి. ఖచ్చితంగా క్రికెట్ అనేది చాలా కాస్ట్లీ గేమ్ కాదనట్లేదు, కానీ బీసీసీఐ ప్రపంచంలోని అత్యంత డబ్బు ఉన్న సంస్థ. బీసీసీఐ దగ్గర కానీ హెచ్సిఐ దగ్గర కానీ డబ్బుకు కానీ క్రికెట్ ఖర్చు పెట్టడానికి డబ్బులు కొదవలేదు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ప్లేయర్ డబ్బుతో అవసరం లేదు, డబ్బు లేకుండా కూడా పూర్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఫ్రీ క్యాంప్స్ పెట్టి అన్ని కిట్స్ కానీ వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళని ఫ్లైట్స్లో టోర్నమెంట్కి వెళ్ళడానికి ఫ్లైట్లో పంపించుకుంటూ 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇచ్చుకుంటూ పంపిస్తున్నాం. ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు పేరెంట్గా. మేమే అవసరమైతే వాళ్ళ బ్యాట్లు, వాళ్ళ ఓన్ కిట్ కూడా మేము సప్లై చేస్తాం. అలా చేసుకుంటూ మాకు కావాల్సింది టాలెంట్. ఇప్పుడు మీరు సిరాజ్ చూశారు, ఎంత చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. త్రిష ఉంది అమ్మాయి, ఎంత చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. తిలక్ వర్మ, వీళ్ళందరూ కూడా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళ ఫాదర్స్ ఎవరు కూడా మీరు చెప్పినట్టు ఆటో డ్రైవర్స్, ధోబీస్, చాలా మంది వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా క్రికెట్ కాస్ట్లీ గేమే, కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మీరు గేమ్ మీద ఇంపార్టెంట్ పెట్టండి, మీరు గేమ్ బాగా ఆడండి, మంచి పర్ఫార్మెన్స్ చేయండి. మీకు కావాల్సిన ప్రతి ఇష్యూని, అవసరమైతే న్యూట్రిషన్ ఫుడ్ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందిస్తుంది. ఓకే, రైట్. ఫైనల్కి వచ్చిన ఒకటి అడుగుతా, ఇది చాలా పేద పిల్లలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే, ఇప్పుడు క్రికెట్కి సంబంధించింది మొత్తం కూడా ప్రైవేట్ కాలేజీలు లేకపోతే ఇంటర్నేషనల్ కాలేజీల దగ్గరనే అకాడమీలు పెట్టేసుకుంటున్నారు, అలా తీసుకొచ్చి ఎస్సీకి అటాచ్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తప్పు చేసిరన్న, వాళ్ళ దగ్గర పోమా మనం? దానికోసం మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ లెవెల్లో డిస్టిక్లో అకాడమీస్ మా సంబంధించిన చిన్న మినీ స్టేడియం చేసుకుంటూ శాటిలైట్ అకాడమీస్ పెడుతున్నాం. శాటిలైట్ అకాడమీస్ డిస్టిక్లో పెట్టుకోవడం కాక హైదరాబాద్లో ఇప్పటివరకు మనకు ఉప్పల్ స్టేడియంలో అండ్ జిమ్ఖానాలోనే 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 4 శాటిలైట్ అకాడమీస్ కొత్తగా పెట్టబోతున్నాం. 4 శాటిలైట్ అకాడమీస్లో మ్యాక్సిమం ఎవరైతే ఇట్లాంటి పూర్ పిల్లలను వాళ్ళకే ఇస్తాం. ప్లస్ మేము ఇక్కడ ఒక 200 మందికి అకామిడేషన్ ఇవ్వాలనుకుంటున్నాం కదా, అందులో అందరికీ మ్యాక్సిమం 50% కంటే ఎబో వాళ్ళకి పూర్ పిల్లలకి, గ్రామీణ పిల్లలకి ఇస్తాం. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకున్న అకాడమీ ఓపెనింగ్ తర్వాత మీ దగ్గర వచ్చిన పిల్లలతో ఒక మంచి ఇంటర్వ్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అండర్లో ఖచ్చితంగా తెలంగాణ క్రికెట్ బతకాలి, తెలంగాణ క్రికెట్ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. నమస్తే అన్న. థ్యాంక్ యూ.